కాకినాడ జిల్లా యు కొత్తపల్లి, దివీస్, అరబిందో వంటి పరిశ్రమల నుంచి వస్తున్న కలుషిత జలాల వల్ల మత్స్య సంపద అంతరించిపోతోందని నిరసిస్తూ పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో మత్స్యకారులు చేపట్టిన ధర్నా బుధవారానికి 2వ రోజుకు చేరుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు ధర్నా ఆపేది లేదని మత్స్యకారులు స్పష్టం చేశారు. ఉప్పాడ, మూలపేట, కోనపపేట ప్రధాన రహదారిపై వేలాదిగా కుటుంబ సభ్యులతో మత్స్యకారులు ధర్నా నిర్వహిస్తున్నారు. తమ జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యానా, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో రిలయన్స్ రేషన్ కార్డు ఉన్న మత్స్యకారులకు నెలకు 11,500 ఇస్తున్న తరహాలోని ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మత్స్యకారుల ధర్నా శిబిరానికి వచ్చిన జిల్లా కలెక్టర్ సాగిల్ షణ్మోహన్ మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు వారితో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని, ఇది ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల కారణంగా అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల రాలేకపోతున్నారని చెప్పారు. మత్స్యకారుల పెద్దలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి అధికారులతో కలిసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని మత్స్యకారులు తేల్చి చెప్పారు. దీంతో కలెక్టర్ మరియు అధికారులు నిరాశగా వెందిరిగారు. తమ సమస్య పరిష్కారం కాని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం మత్స్య గ్రామం అండి. మాది పూర్తిగా సాంప్రదాయ వేటని నమ్ముకొని జీవనోపాధి చేస్తూ ఉంటామండి. కానీ ఈ తీర ప్రాంతంలోని ఈ పరిశ్రమల వల్ల పొల్యూషన్ డైరెక్ట్గా సముద్రంలోకి వదిలేయడం వల్ల ఈ కంపెనీలన్నీ మాకు తీవ్ర మత్స్య సంపద నశించిపోతుందండి. దానివల్ల గత 4-5 సంవత్సరాల నుంచి మేము వేటకి వెళ్ళినా పాటు లేక నష్టపోతున్నామండి. కానీ మాకు పెట్టుబడులు, మాకు వలకి వెళ్ళాలంటే ఐస్ కొనాలండి, డీజిల్ కొట్టించాలండి, బోట్. మా ఉద్యమాన్ని తీవ్రతరం చేయకుండా ఉండాలంటే మాకు న్యాయబద్ధమైన మా ఈ కోరికలను నెరవేర్చాలని కోరుకుంటూ వల్ల కోల్పోయిన మత్స్య సంపదను కోల్పోయిన మత్స్యకారులందరికీ కూడా నెల 11,500 ప్యాకేజీని ప్రకటించారండి. అదే దుస్థితి మాకు కూడా, ఆ పరిస్థితి మాకు కూడా వచ్చేటట్టు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము వినిపించుకుంటున్నామండి. మా మత్స్యకారుల బాధలను అర్థం చేసుకొని మా కడుపు కోతను మీరు ఏ విధంగా ఆదుకొని మాకు ప్యాకేజీ వచ్చేటట్టు కానీ చేసేంత వరకు మీకు ఈ విషయాన్ని తెలియపరచుకుంటున్నామండి. లేని పక్షంలో ఈ విషయాన్ని మీరు ఈ విషయాన్ని ఏ విధంగా కూడా మాకు పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమం ఇదే స్థాయిలో అధికంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. దయచేసి మా మత్స్యకారుల కడుపు కోతని, మా మత్స్యకారుల ఆకలి బాధని అర్థం చేసుకొని మాకు తగిన పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నామండి. గ్రామం అండి. మేము సాంప్రదాయ మత్స్యకారులం అండి. మేము గత 4-5 సంవత్సరాల నుంచి ఈ తీర ప్రాంతంలోని ఈ కెమికల్ ఫ్యాక్టరీలు, ఈ అరబిందో, ఈ కంపెనీల వల్ల ఈ కెమికల్, ఈ రసాయనాలు వాళ్ళు సముద్రంలోకి డైరెక్ట్గా పంపింగ్ చేయడం వల్ల మనకి తీవ్ర మత్స్య సంపద కోల్పోతున్నామండి. అయితే మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారికి, నాయకులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. కానీ వారు ఏ విధమైన మాకు సమస్యకి పరిష్కారం తీసుకురాలేదు. మేము ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే అండి, ఇప్పుడు మాకు ముమ్మిడివరం, యానా నియోజకవర్గాల్లోని మల్లాడి కృష్ణారావు గారు, కొన్నాడు సతీష్ గారు వాళ్ళు చేసిన ధర్నాలు కారణంగా అయితేనే, వాళ్ళ ఉద్యమాల కారణంగా అయితేనే
ఆ మత్స్యకారులకు అందరికీ నెల 11,500 వృత్తి ఇస్తున్నారండి ఓఎన్జీసీ రిలయన్స్ వారు. అలాగే మాకు ఈ కొత్తపల్లి మండలంలో ఉన్న తీర గ్రామాలైన మూలపేట, ఉప్పాడ, అమీనాబాద్, కోనపేట ఈ గ్రామాల్లోని మత్స్యకారులందరికీ కూడా ప్రతి కుటుంబానికి ఆ రకమైన నెలకు 11,500 వృత్తి ప్యాకేజీ ప్రకటించాలని కోరుచున్నామండి. అలాగే అందరూ ప్యాకేజీని ఇప్పిస్తున్నారు. అదేవిధంగా మాకు కూడా ప్యాకేజీ ఈ కంపెనీల్లోని 20% యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, మా నియోజకవర్గం అయిన పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంపై వినిపించుకుంటున్నామండి. ఈ ఉద్యమాన్ని ఈ విధంగా కడుపు ఆకలి బాధతో తెలియపరుచుకుంటున్నామండి. దీనికి పరిష్కారం త్వరగా చేస్తారని, లేని పక్షంలో ఇదే ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయిలో వెళ్తుందని తమకు వినిపించుకుంటున్నాం. మా సమస్యని అతి తొందరగా పరిష్కారం చేసి ఈ గంగపుత్రులను ఆదుకుంటారని గౌరవనీయులైన మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన పవన్ కళ్యాణ్ గారికి తెలియపరుచుకుంటున్నాం. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేట మత్స్యకార నాయకులు, ప్రజలు ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాం. ఎందుచేతంటే సారు, గత 5 సంవత్సరాల నుండి మా సముద్రంలో మత్స్య సంపద దినదినము రోజుకి తగ్గిపోతూ ఉంది. తద్వారా నేటు ఈ సంవత్సరం అయితే పీక్ స్థాయికి చేరుకుంది. అంటే సముద్రంలో వేటకు వెళ్ళి ఒక 10,000, 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ 100 రూపాయల చేపలు సంపాదించలేని స్థితికి సముద్రం అయిపోయింది. అంటే మత్స్య సంపద సంవత్సరానికి తగ్గిపోతూ మత్స్యకారుల యొక్క జీవన అభివృద్ధి దారుణంగా తయారైపోయింది. కాబట్టి ఈ విషయంలో ఎందుకు చెప్తున్నాం అంటే సార్, ఈ చుట్టూ కూడా కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒకటి. రెండోది, మేము ఎంత టెక్నాలజీగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వలలు వేసినా వేటాడినా కానీ 10 రూపాయల చేపలు చంపలేని దీన స్థితిలో ఉన్నదంటే దాన్ని బట్టి సముద్రం ఎంత ఎండిపోయి ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మా ప్రజలందరూ కూడా ఇప్పటికీ అప్పుల పాలు అయిపోయారు సార్. ఇప్పటికే చాలామంది వలస వెళ్ళిపోతున్నారు సార్, ఇక్కడ బ్రతకలేక వలస వెళ్ళిపోతున్నారు సార్. కాబట్టి మా మత్స్యకారులందరూ ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎలాగైతే యానా ముమ్మడి వారికి సంబంధించిన గ్రామాలలో ప్రతి మత్స్యకారుడికి నెలకు 11,500 ఎలాగైతే ఇస్తున్నారో అదేవిధంగా మా తీర ప్రాంత గ్రామాలైన ఉప్పాడ, అమీనాబాదు, కోనపేట, మూలపేట ఈ గ్రామాలలో ప్రతి మత్స్యకారుడికి కూడా 11,500 రూపాయలు ఇవ్వాలని మేము అందరూ కూడా మా మత్స్యకారులు అందరూ తెలియజేసుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే